ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇది వరకు అనేక దశాబ్దాలుగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలను విశ్లేషించుకున్నప్పుడు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ అప్పటిదాకా అదే విశ్వాసాన్ని కొనసాగిస్తుంది అనుకున్నప్పుడు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నది అని అనుకున్నప్పుడు ప్రజలు అధికార పార్టీకి సానుకూలంగా పోవడం అనేది గతంలో చూసినాం మనం. ఇక మేము 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని లోకల్ బాడీస్ విత్ సింబల్ జరిగినా వితౌట్ సింబల్ జరిగినా, అంటే మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అదేవిధంగా జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ సింబల్ లేని గ్రామ పంచాయతీలు కానీ, వీటన్నిట్లలో అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మీద అప్పుడు ఉండే నాయకుడి మీద ప్రజలకు ఉండేటువంటి విశ్వాసం, అప్పటికి ప్రభుత్వం చెప్పి అమలు చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ప్రజలకు విశ్వాసం కల్పిస్తాయో దాని ఆధారంగానే ప్రజలు అధికార పార్టీకి ఉన్నారా లేదా అని తేలిపోతుంది. సో మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని సాధారణ ఎన్నికలు కాక స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో కూడా 5% to 10%కు మించి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ స్థానాలు రాలే. ఇది నొక్కి చెప్తున్నాను. రాష్ట్ర వ్యాపితంగా సగటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానిక సంస్థలలో వచ్చినటువంటి ఫలితాలు కేవలం 5 నుంచి 10% మాత్రమే, కొన్ని నియోజకవర్గాలలో 0 కూడా. సో సగటు తీసుకుంటే 5 నుంచి 10% మించలే ఏనాడు కూడా. కానీ మొన్న 3 దశల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ రాష్ట్రంలో సరే ముఖ్యమంత్రి గారే స్వయంగా లిస్టులు పట్టుకొని ఎన్ని వచ్చినాయి, అది కూడా పార్టీల పరంగా వచ్చినాయని మాట్లాడుతున్నారు. అది అట్లా పక్కకు పెడితే అన్ని పత్రికలలో వచ్చినటువంటివి కానీ, అన్ని టీవీ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వచ్చినాయి కానీ, ప్రత్యక్షంగా ఫీల్డ్లో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళ యొక్క ఆధారాలతో తీసుకున్నప్పుడు చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ మొదటి శ్రేణిలో ఉంది. చాలా జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో 50-50%కి వచ్చినారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే 30% ఇటు అటుగా ఉన్నారు. అంటే అంతకుముందు ఉండేటువంటి సాంప్రదాయం లేదా అంతకుముందు ఉండేటువంటి ఎన్నికల ఫలితాలు వాటి సరళిని పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి తీరు కానీ, అధికార పార్టీ వ్యవహరించినటువంటి తీరు కానీ రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు మీద ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళు అంగీకరించకపోతే, మనసులో అంగీకరించినా బయటికి మాటల రూపంలో అంగీకరించినంత మాత్రాన ఈ ఫలితాలు ఏం తారుమారయ్యేం కాదు. గెలిచిన వాళ్ళు గెలవలేదన్నంత మాత్రాన ఆడ పోయేది కూడా ఏం లేదు. ప్రజాక్షేత్రంలో జిల్లాల వారీగా అక్కడ ఉండేటువంటి ఫలితాలే తెలియజేస్తున్నాయి. ఓడిన కాడ ఎక్కడ కూడా మా వాళ్ళు సాకులు వెతుకుతలేరు. ఇవి గెలిచినాము, మరింత పర్ఫామ్ చేస్తే ఇంకో చోట ఇవి వస్తాయి. అధికార పార్టీ యొక్క డబ్బు, మద్యము, అధికార దుర్వినియోగం ఇటువంటివన్నిటిని కూడా తట్టుకొని మా వాళ్ళు నిలబడ్డారు, చాలా గొప్పగా పర్ఫామ్ చేసినారని చెప్పి మా పార్టీ ప్రాథమిక పరిశీలనలోనే వెల్లడించింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. అది ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు హెలికాప్టర్లు వేసుకొని పోయి జిల్లాల పర్యటనలు చేసి కార్యక్రమాల పేరు మీద అక్కడ పోయి స్థానిక సంస్థల ప్రచారం సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినారు. గతంలో రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారం కోసం పోయినటువంటిది కానీ, వాళ్ళ కార్యక్రమాలలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపియండి అని కానీ అప్పీల్ కానీ ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలే. వాటన్నిటికీ భిన్నమైనటువంటి సాంప్రదాయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నారు. పైగా ఆయన మాట్లాడేటప్పుడు మరి చూసుకోరా, లేకుంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉంటారో ఏందో అర్థం కాదు కానీ, మా పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచినారు, ఆ పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచినారు, ఈ పార్టీ ఆ పార్టీ కలిపి ఇన్ని గెలిచినారు, ఇట్లా ఈ భాష మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పవలసి వస్తే ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే పార్టీ రహిత ఎన్నికలు, పార్టీ సింబల్ లేని ఎన్నికలు, ప్రజలకే తెలుసు ఆ మాట. అటువంటిప్పుడు ఫలానా పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచిందని చెప్తున్నారు. మేము కూడా మా పార్టీ మద్దతు ఇచ్చిన బలపరిచిన అభ్యర్థులనే చెప్తున్నాం.
కానీ ముఖ్యమంత్రి స్వయంగా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అని పట్టికను చదివి వినిపిస్తున్నారు. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంతగా కల్పించుకొని ఇంతగా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ పాలన నిజంగా గొప్పగానే ఉంటే ఏకపక్షంగా గెలిపించాలి. మరి ఆనాడు మాకెందుకు ఒక్కటి వచ్చినాయి ఏకపక్షంగా? అన్ని జిల్లా పరిషత్తులు మాకెందుకు వచ్చినాయి? మోర్ దాన్ 90% గ్రామ పంచాయతీలు ఎందుకు వచ్చినాయి మాకు ఆనాడు? మీకు కూడా అట్లే వచ్చి ఉండాలి కదా. ఆ రోజు ఎప్పుడు కూడా కేసీఆర్ చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమంది సర్పంచులు గెలిచిందని. అటువంటి ప్రస్తావనే రాలే. పార్టీ సింబల్ మీద జిల్లా పరిషత్తులు గెలిస్తే అది చెప్పినారు మొత్తానికి మొత్తం జిల్లా పరిషత్తులు వచ్చినాయని.